చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన ఆర్ హనుమంతు మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టుకతో అంగవైకల్యంతో జన్మించానని అన్నాడు. తనకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు. వర్షం పడితే పక్కనున్న గ్రామస్తులు మోటార్లు వేస్తే ఎర్త్ అవుతుందని, తన నివాసంలో చిన్న పిల్లలు ఉన్నారని, వారికి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. స్వయంగా సీఎం సొంత నియోజకవర్గంలో అధికారులు వికలాంగులకు న్యాయం చేయలేనప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఇకనైనా పై అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. గుడిపల్లి మండలము కనమనపల్లి గ్రామము కుప్పం తాలూకా చిత్తూరు జిల్లా కరెంటు పోలు పేరు ఆర్ హనుమంతు. పుట్టకత తెల్లి కడుపులో వచ్చినప్పుడు ఇంకా వికలాంగుడు. నాకు సాయం చేయమని దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, రస్కో ఆఫీస్ కానీ, సచివాలయములు కానీ, పంచాయతీ సర్పంచులకు కానీ అందరికీ చెప్పినా ఎవరూ స్పందించలేదు. నువ్వు నాకు కాలనీ ఇల్లు శాంక్షన్ చేపించి నాకు డబ్బిచ్చి ఇల్లు కట్టించిండావు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కనమనపల్లి బస్ స్టాప్ లా ఆమె ఇచ్చి నాకు ఇల్లు బిల్లులంతా పెట్టించి ఇందిరం పథకంలో నాకు 2 పట్టాలుంది. 1.5 రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పట్టా ఇచ్చిండారు. రెండోది వచ్చి ఇందిరం పథకంలో పట్టా ఇచ్చిండారు. ఇంటి కందాయం కట్టినాను. అన్నీ చేసుకొని ఇదంటే కూడా ఈ కరెంటు ఇనుము స్తంభం పోల్ తీమని ఏరియాలో అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా దేకలాడుకొని నాకు దయచేసి ఎవరూ న్యాయం చేయలేదు. దయచేసి నువ్వు నీ పార్టీకి అవసరమో మేము ఎంతో ప్రాణంగా ఉన్నాము కాబట్టి నువ్వు దయచేసి ఈ కరెంట్ స్తంభము తొలగించల్లా. అధికారులతో చెప్పి ఈ పోల్ని తొలగించల్లా. ఈ పోల్ తొలగికుండా పోతే నేను రంపం తెచ్చి ఇనుము కోసే రంపం తెచ్చి కోస్తానంటే కూడా వాళ్ళు స్పందించి నాకు పొలం తొలగిలేదు. పక్కల బ్రిడ్జి అనుకొని వేరే ఓడు అస్తబారం వేసి ఆ ఊరికైనా నాకు అడ్డం వస్తుంది అని చెప్పి రస్కో ఆఫీస్ వాళ్ళకు లెటర్ ఇచ్చి దాన్ని పోలు తీయకూడదు, ఎందుకు తీస్తారు మీరు తీయొద్దండి అని చెప్పి పక్కలో ఉండేవాడు ఆ మాదిరి చెప్పిండాడు. ఎవరికి చెప్పుకోవాలా, నాకు ఎవరు దిక్కు? చిన్న పిల్లోళ్ళు, ఆడోళ్ళు, నా కుటుంబం సర్వనాశనం అయిపోతే కరెంటు పట్టుకొని ఇంటికంతా దిగుతుంది. అప్పుడు చచ్చిపోతే బాగుండేవాళ్ళు భార్య బిడ్డలంతా బాగుండాలనా? ఆఫీసర్లు ఎవరు పట్టించుకోలేదు. నాకు న్యాయం చేయండి సార్ దయచేసి. చేయలేదంటే ఖచ్చితంగా నేను అమరావతి ఆఫీస్కు తప్పనిసరిగా నేను వస్తాను రైలెక్కి. గారు పట్టించుకోకపోతే అమరావతి ఆఫీస్కు గ్యారంటీగా వస్తాను.